హతురాలి తండ్రి యువతికి మరణానికి ముందే 25 చోట్ల గాయాల నిందితుడు సంజయ్ రాయ్కి నేడు లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఇది కలకత్తాకు సంబంధించినటువంటి అంశం. ఇది చాలా రోజుకి ముదురుతా ఉన్నటువంటి అంశాన్ని మనం గమనిస్తా ఉన్నాం. సో మమతా బెనర్జీ ఆమెకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాబోయే ఎన్నికల్లో ఈ అంశం ఆమెకు చాలా తిరుగులేని నెగిటివ్ మాత్రం క్రియేట్ చేస్తూ ఉంది. ఆమె అధికారం కూడా ఈ అంశం అనేది ఆమె అధికారం కోల్పోవడం కూడా ఒక కారణం కావచ్చు అనేది కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు డైరీ రాసే అలవాటు ఉందని, అత్యాచార ఘటన తర్వాత ఆ డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని హతురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. ఆ చిరిగిన పేజీ తాలూకు ఫోటో తన వద్ద ఉందని చెప్పిన ఆయన అందులో ఏం రాసి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. సిబిఐ అధికారుల సూచన మేరకే తాను బహిరంగపరచడం లేదని చెప్పారు. అత్యాచార ఘటనపై ప్రజల ఆందోళన అణచివేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఫలితంగా తమకు సీఎం మమతపై నమ్మకం పోయిందని హతురాలి తండ్రి వ్యాఖ్యానించారు. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మమత తానే న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేయడంలో ఔచిత్యం ఏమిటి? బాధిత కుటుంబానికి న్యాయం కోసం అంటూ ఏమీ చేయడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా హతురాలికి తల, పెదవులు, చెంపలు, ముక్కు, కుడి దవడ, గదమ, ఎడమ భుజం, ఎడమ మోకాలు చీలమండతో పాటు అంతర్గత అవయవాల్లో గాయాలైనట్లు, ఊపిరితిత్తులో రక్తస్రావమైనట్లు, శరీరంలో కొన్ని చోట్ల బ్లడ్ క్లాట్స్ను కనుగొన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ తేల్చింది. మొత్తంగా హతురాలి శరీరంపై 16 చోట్ల అంతర్గతంగా 9 చోట్ల తీవ్ర గాయాలయ్యాయని, అన్ని గాయాలు కూడా ఆమె మరణానికి ముందే సంభవించాయని, గొంతు నిలబడంతోనే ఆమె మృతి చెందినట్లు నివేదిక తేల్చింది. మరోవైపు అత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్కి సిబిఐ మంగళవారం లైట్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ను సిబిఐ అధికారులు వరుసగా 4వ రోజు విచారణ చేశారు. ఘటనకు ముందు తర్వాత ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారు అనేది తెలుసుకున్నారు. సో మొత్తానికైతే ఇది రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఈ యొక్క కోల్కతాకు సంబంధించినటువంటి డాక్టర్ వైద్యురాలకు సంబంధించినటువంటి అత్యాచార ఘటన సంబంధించినటువంటి అంశం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా మమత మెడకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ దీన్ని ఇమీడియట్గా కొంత సాల్వ్ చేసేటువంటి అవసరం ఉండే, కానీ ఆమెనే న్యాయం కోసం రోడ్లు ఎక్కడంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆమె పైన విమర్శలు వెలువెత్తున్నారు. దీనిలో భారతీయ జనతా పార్టీ అదును కోసం చూస్తూ ఉంది. దీన్ని చాలా ఆమెకు వాళ్లకు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.